ఆయన కుటుంబం కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. అయితే చిన్న ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ఈ సంవత్సరం నాకు ఏ డ్యూటీ వేయలా. నాకైతే ఏ డ్యూటీ వేయలేదు. ఆ చార్ట్ అంటే ఆ లిస్ట్ పోయి చూస్తే నా పేరు లేదు. సేవకులందరి పేర్లు ఉన్నాయి కానీ నా పేరు ఒకటి లేదు. తర్వాత నేను వేరే సేవకులతోటి ఇట్లా నా పేరు డ్యూటీ రాలేదన్నా అని అంటే, అప్పుడు ఒక బ్రదర్ అన్నారు, సీనియర్స్ సేవకులందరికీ రాయలేదు, కొత్తగా సేవకు వచ్చిన వాళ్ళందరి పేర్లు రాశారు ఈసారి అని అన్నారు. సరే, దేవుని స్తోత్రం అనుకొని సర్లే అనుకొని నేనేం చేశానంటే, బాత్రూమ్ కడిగే పని, మరి కుకింగ్ కాడ, వడ్డిచ్చే కాడ అవన్నీ సర్దటం, అవన్నీ ఏదో, తర్వాత వెహికల్స్ స్టాండ్ దగ్గర కాసేపు అట్లాగూ ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తూ వచ్చాను నేను. అయితే ఇంకా అంతన లాస్ట్ రోజు అయితే నేను ఊరేగింపులో కూడా వెళ్ళి, ఊరేగింపులో అంటే టౌన్ అంతా యూత్, తర్వాత వెహికల్స్ అన్ని వరుసలో పెట్టి సిస్టర్స్, బ్రదర్స్, యవన బిడ్డలందరూ కూడా మరి పోలీస్ ఎస్కార్ట్తో, ఎందుకంటే ఆ రోజు దసరా కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుందని పోలీస్ ఎస్కార్ట్ తోటి చక్కగా ఊరంతా ర్యాలీ చేసాము, వచ్చామన్నమాట. ఇంకా ఇంటికి వచ్చాము. చాలా చక్కగా దివ్యంగా జరిగింది అన్ని కూడా. తర్వాత నేను ఒక బ్రదర్ వచ్చి అన్నాడు, బ్రదరు బయటికి వెళ్ళి టిఫిన్ చేసి వద్దాం రా అన్నాడు. అదేందని ఇక్కడ ఉంది కదా అని అంటేను, అది నా ప్రేమ అని అన్నాడు అంతే. సరే అని ఇంకా వెళితే నేతిగారులు, తర్వాత అవన్నీ స్పెషల్ ఫుడ్స్, అవన్నీ మనం ఎప్పుడుకోసారి తింటాం. అలా పెట్టించాడు. ఏంటా ఇది అని అనిపించింది నాకు. తర్వాత నేను గుర్తించిన తర్వాత ఏమనంటే, దేవుని ప్రేమ ఎంత అధికంగా బలహీనుల మీద ఉంటుందా అని నేనైతే ఆ గారెలు నోట్లో పెట్టుకొని కాసేపు లోపలనే హృదయం చాలా బాధపడతా తిన్నా అన్నమాట. అందుకే బైబిల్లో కూడా అంటాడు, నేను బలహీనుని అనుకోకూడదు, బలవంతుడిని అని అనుకో, బలహీనుడు బలవంతుడు అని అనుకోనవలను అని వాక్యంలో ఉంది. కాబట్టి మనం ఎప్పుడు, పౌలు కూడా అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే నేను బలవంతుడిని అనుకుంటా. నేనైతే కొంచెం సంవత్సరం నన్ను డ్యూటీ లేకుండా తప్పించారు అని కొంత మనసులో బాధ అంతా వచ్చింది కొద్దిగా. ఒక బ్రదర్ అన్నాడు, నేను కొద్దిగా సీనియర్స్ సేవకులుగా ఉన్న వాళ్ళని ఈ సంవత్సరం కొంచెం డ్యూటీ రాయలేదులే, ఏమనుకో మాకు అని చెప్పేసి అన్నారు. అయినా కానీ నాకు ఏదో ఒక బాధ ఉందన్నమాట. నాది తొలగించి వేరే వాళ్ళ పేర్లు పెట్టారు, కొత్తగా వచ్చిన సేవకుల పేర్లు పెట్టారు అనిపించింది. అయినా మరి డ్యూటీ రాయినప్పుడు సేవకులు కొంతమంది కనిపెడతా ఉన్నారు, ఏ పని చేస్తున్నారు ఏందని అనేటువంటిది. కానీ అయితే నేను ఊరకుండలేదు, కానీ ఏదో ఒక పని, బాత్రూమ్లు కడగటం, క్లీన్ చేపించటం, అట్లా ఏదో ఒక వర్క్ అందరి చేత చేపించటం, అందరినీ పురుకొల్పటం, స్టెప్పుల స్టాండ్, అలాగనే మైక్ సిస్టమ్ దగ్గర, అలాగనే మరి క్లీన్ చేసేవాళ్ళు, ఊడ్చేవాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ చేత పని చేపించటం, ఇవన్నీ కూడా చేస్తూ వచ్చా. అయితే లాస్ట్ రోజున దేవుడు నాకు మంచి టిఫిన్ సెక్షన్ పెట్టించి అసలు మామూలుగా ఆదరించలేదు. కన్నీళ్ళు అయితే రాలి. నాకైతే ఎంత ప్రేమ నా పక్షాన ఉందా ఆయనకి అని అనిపించింది. కాబట్టి మనం బలహీనం కావద్దు. మనం
చాలాసార్లు మనం బలహీనంగా ఉన్నామన్న కొన్ని విషయాలు, కొన్ని ఇంట్లో సమస్యలు, కొన్ని బయట సమస్యలు, కొన్ని ఆ సమస్యలు, ఈ సమస్యలు ఉంటున్నాయి. నాకైతే కొంతమంది వీటిని ఆధారం చేసుకొని కొంతమంది కనెక్ట్ కాలేకపోతున్నారేమో అనిపిస్తుంది నాకైతే. కాబట్టి అది మంచిది కాదు. మనం సహవాసం అనేది దాంట్లో ఉన్న ఆనందం, దాంట్లో ఉన్న ప్రభు బిడ్డలతో ఉన్న ఆనందం, దేవుని బిడ్డలతో గడిపే ఈ కొద్ది అరగంట సేపు ఇదంతా కూడా దేవుడు ఏదో ఒక మేలు కోసం దేవుడు మనల్ని ఉంచాడు అన్నమాట. కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మనం బలవంతులుగా ఉండాలి. ఎప్పుడు కూడా మనం బలహీనం కాదు. మనం శత్రువు వచ్చి చాలా విషయాలు నువ్వు ఫలానా కదా అని అంటుంటాడు. అయినప్పటికీ నువ్వు ఎక్కడ కూడా కొంగకూడదు, వాటికి అవకాశం ఇవ్వకూడదు, చేయాల్సినవి చేయకుండా ఉండకూడదు, బలహీనంగా కనపడకూడదు. ఏంటి నువ్వు నీరసం? అప్పుడు అన్నాడు ఒక అతను, కొంచెం నీరసం ఏంటి ఇలా ఉన్నావు అన్నట్టుగా ఒక అతను అడిగాడు. అప్పటికి అట్లా కూడా కనపడకూడదు, కాబట్టి మనం అందుకే నేను ఒక పాట పాడాను, రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. కాబట్టి మన ఉత్తముడు మన ముందున్నప్పుడు మనం బలహీనం కాము మనం అనమాట. ధైర్యవంతులంగా ఉండి అన్ని విషయాల్లో కూడా మనం ప్రభు చిత్తం ఆయన ఏర్పాటు కొరకై మనకు ముందుకు సాగిపోవాలి. మనం బలహీనం ఆగిపోకూడదు, ఎక్కడ కూడా మనం ఆగిపోకూడదు అన్నమాట. మనం సాగిపోయే వారంగానే ఉండాలి కానీ ఆగిపోకూడదు. దేవుడు ఇచ్చిన భాగాన్ని మన ఇంట్లో దీవించిన కాక. ప్రైజ్లాడు అందరికీ, ప్రైజ్లాడు. సో మీ సాక్ష్యం బట్టి దేవునికి మహిమకరం కాక. సో దేవునికి స్తోత్రం. సో అన్నకు దేవుడు ఇచ్చిన ఆ భారాన్ని బట్టి చూస్తే సేవకులకు ఉండాల్సిన నిజమైన ఆ గుణ లక్షణాలు సో అన్నలో మనం చూడగలుగుతున్నాం. నిజమంటే ఏమంటే సేవ పరిచర్యలో పనిలో నాకేది ఇవ్వలేదు కదా, ఆ లిస్ట్లో నా పేరు లేదులే, పర్లేదు బాగా అయిపోయిందని అనుకోకుండా పని లేనందున బాధపడినాడు అన్న. తానే పనిని చూసుకుని ఏదైతే ఇక్కడ కొదవగా ఉందో ఆ పని చేయాలన్న అన్న పూనుకున్నారు. దేవునికి స్తోత్రం. మంచి దేవుని సేవకుడుకున్న లక్షణాలు అన్న కనపరిచారు దేవుని సేవ పట్ల. అంతేకాకుండా దేవుణ్ణి ప్రేమించే వారిని ఆయన ప్రేమిస్తాడు. ఆయన దేవుని మాట ప్రకారం దేవుడు అన్నను సహోదరుని ద్వారా దేవుడు ఒక ప్రేమను కనపరిచాడు. ఆయన మన పట్ల ఎంతో ఆలోచన కలిగి ఉన్నాడని సాక్ష్యం ద్వారా మనము తెలుసుకుంటున్నామండి. దేవుడు మన హృదయాన్ని ఆయన చూస్తాడు. ఆయన పట్ల, ఆయన సేవ పట్ల, పరిచర్య పట్ల మనకున్న భారాన్ని దేవుడు చూస్తాడు. అంతేకాకుండా ఆయన చెప్పిన విధంగా ఏ పరిస్థితుల్లో కూడా మనము బలహీనలోని అనుకోకుండా, మనం డిస్కరేజ్మెంట్లో ఉండకుండా దేని వాక్యం సెలవిచ్చిన ప్రకారంగా మనం బలవంతులమని ఎప్పుడు కూడా మనం తలుస్తూ, ఎప్పుడైతే బలహీనంగా ఉన్నామో అప్పుడే దేవుడు బలము మనకి ఇస్తాడని ఒక విశ్వాసం కలిగి మన సేవలో కూడా, ఆత్మీయ జీవితంలో కూడా దేవుని కొరకు మనము సాక్షులుగా నిలబడినట్లు ఆయన మనకు అందరికీ ఆయన కృప చూపించిన కాక. సాక్ష్యం బట్టి దేవునికి మహిమ. సో ఇంకెవరైనా ఉంటే కూడా తప్పకుండా మీ సాక్ష్యాన్ని పంచుకోండి. సో దేవునామాన్ని మహిమపరచడానికి మనం చేస్తున్నానండి. సో ఒకవేళ ప్రార్థనకు ఇచ్చిన జవాబులు, దేవుడు చేసిన అద్భుతాలు అవి మాత్రమే కాకుండా మీరు వ్యక్తిగతంగా దేవునితో కలిగి ఉన్న కొన్ని అనుభవాలు, అంటే సో మీరు దేవుడు మీతో మాట్లాడిన విషయాలు ఉంటే కూడా పంచుకోండి. బైబిల్ చదివేటప్పుడు కానీ ప్రత్యేకమైన విషయాలు ఉంటాయి కదండి. కొన్నిసార్లు దేవుడు తెలియజేసిన సంగతులు ఉంటాయి, ఇన్సైట్స్ అంటాం కదా. సో అటువంటి విషయాలు ఏమైనా ఉంటే కూడా ఈ సమయాన్ని పంచుకోండి. సో దేవుడు చేసిన మేలును పంచుకోండి. తద్వారా దేవునామాన్ని మనం మహిమపరుచుకుందాం. సాక్ష్యం వినటం ద్వారా విశ్వాసము బలపరచబడుతుంది, దేవునామము మహిమపరచబడుతుంది. మన జీవితంలో పొందుకున్న ఆ మేలు కూడా మన జీవితంలో స్థిరపరచబడతాయి. కాబట్టి అంతేకాకుండా ఆయన చేసిన మేలు దేనిని మరొకమనే వాక్యం రాయబడిన ప్రకారంగా మనం మరవకుండా మనం దేవుని నామాన్ని మహిమపరుస్తామండి. సో ఏమైనా ఉంటే కూడా పంచుకొని దేవునామాన్ని మహిమపరచడం మనం చేస్తాం. దేవునికి స్తోత్రం. ప్రైలాడన్నా, యాక్చువల్గా మరి ప్రభుదాస్ అన్న చెప్పారు కదా, అంటే ఇదేదో గొప్పగా చెప్పట్లేదు కానీ హెబ్రోన్లో మొట్టమొదటిగా వచ్చిన సేవకులకు, అంటే కొత్త వాళ్ళకు దాదాపు ఫస్ట్ చెప్పే పనే
వాష్రూమ్స్ క్లీన్ చేయడం, తర్వాత డస్ట్బిన్ తీసేయడము. అంటే సేవకు వచ్చిన వాళ్ళకి నాకు తెలిసినంత మటుకు నేను చూసిన వాటిలో ఫస్ట్ 2 ఇయర్స్ ఈ పనే చేపిస్తారు కొత్త సేవకులకు. ఎందుకు అంటే ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోవాలనున్నా, లేదంటే వాళ్ళలో ఇవి చేయడానికి ఆ తగ్గింపు రాకపోయినా కానీ వెళ్ళిపోతారు, వాళ్ళు నిలబడగలగాలి రానున్న దినాల్లో అన్నట్టుగా ఆరంభ దినాల్లో ఈ కఠినమైనట్టు, లేదంటే ఇది కఠినమైనదేం కాదు కానీ మనం దీన్ని తక్కువ పనిగా చూస్తూ వస్తాం. ఇంకా మీరు గడిచిన దినాల్లో కూడా నేను జాన్ విక్టర్ అంకుల్ సాక్ష్యాన్ని గ్రూప్లో పంపిస్తూ వచ్చిన. ఆ అంకుల్ పరిచర్లో కూడా 1985 అంకుల్ అప్పటికే గెజిటెడ్ ఆఫీసర్గా మరి హైదరాబాద్లో ఉన్నాడు. ఆయన ఫస్ట్ టైం హెబ్రోన్కి వచ్చినప్పుడు తెలిసిన సహోదరుడు ఈ ప్రాంతంలో ఉండి ఆయన ఫస్ట్ డే హెబ్రోన్కి వచ్చినప్పుడు అక్కడ పరిచయస్తుడు ఉండి అన్నను పలకరిస్తే, సహోదరుడు ఒక అర్ధగంట ముందు వచ్చావు కదా, మరి నువ్వు వెళ్ళి వాష్రూమ్స్ అన్నీ క్లీన్ చేసిరా అని చెప్పాడంట. అసలు చాలా ఫీల్ అయిపోయాడంట జాన్ విక్టర్ అన్న గారు, మీకు అందరికీ తెలిసిందే ఈ సాక్ష్యం. కానీ ఆయన వాష్రూమ్స్ కడుగుతా ఉన్నప్పుడు పక్కనున్న వాష్రూమ్లోంచి వేరే దేవుని పాట పాడుతూ ఇంకొకరు క్లీన్ చేస్తూ ఉన్నారంట. ఎవరని ఆయన డోర్ వేసుకొని క్లీన్ చేస్తున్న వ్యక్తి డోర్ తీసి చూసినప్పుడు ఆయన ఎక్కడైతే గెజిటెడ్ ఆఫీసర్గా కొత్తగా జాయిన్ అయినాడో, ఆయన 25 ఇయర్స్ తర్వాత రీచ్ అయితే ఆ పొజిషన్కి వెళ్తాడో అంత పెద్ద అధికారి పక్కనున్న వాష్రూమ్స్లో అర్ధగంట ముందుగా వెళ్ళి మందిరానికి రావాల్సినటువంటి ఆ విశ్వాసుల యొక్క వాష్రూమ్స్ అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాడంట. అప్పుడు ఆయన కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని, ప్రభువా, ఈ లోకంలో అది ఏ స్థాయిలో ఉన్నా కానీ దేవుని యొక్క మందిరంలో పని, దేవుని మందిరంలో చేసేటటువంటి పనిని ఎంత శ్రేష్టంగా ఎలా భావిస్తారు. ఈయనకు 5 టైమ్స్ ఒకేసారి పర్ఫెక్ట్గా పనిచేస్తే వచ్చే పొజిషన్లో ఉన్న వ్యక్తి పక్కన వాష్రూమ్స్ కడుగుతూ ఉన్నాడంట. సో ఈ విషయాన్ని బట్టి ఏంటంటే ఇలా చేయాలనే ఉద్దేశం కాదు, కానీ ఇలాంటి తగ్గింపు మనుషులు జాన్ విక్టర్ అంకుల్ గారు ఆ రోజు చెప్పాడంట, ప్రభువా, ఏ రోజు కూడా నీ మందిరంలో ఇచ్చే ఏ పనైనా కానీ నా మనసులో ఏమాత్రము ఏదో తక్కువ స్వభావము, లేదంటే ఇంకొక తక్కువ చూపుతో చూడకుండా మీ మందిరంలో పనిచేసే మనసు నాకు ఈ ప్రభు అని ఆ రోజు ఆయన చాలా ఏడుపుతో ఆనందంతో మిగతా వాష్రూమ్స్ అన్నీ క్లీన్ చేసి ప్రతి వారం అక్కడ వచ్చినటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం. ఈరోజు అంకుల్ను దేవుడు విస్తారంగా, ఆ జాన్ విక్టర్ అంకుల్ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు అన్నట్టుగా నా మట్టుకైతే ఈ యొక్క సావాసాన్ని బట్టి తెలియజెప్పగలుగుతాను. దాదాపు ప్రపంచంలో 80% కంట్రీస్లో హెబ్రోన్ సావాసాలు ఉంటున్నాయి. వాటన్నిటిలో కూడా మరి అంకుల్ గురించి తెలియనటువంటి వాళ్ళు దాదాపుగా లేరు అని చెప్పగలుగుతాం. కాబట్టి వేరే సావాసాల్లో మేబీ పోయిండొచ్చేమో, కానీ అంకుల్ ఒక మాట అంటాడు. ఆయన సాక్ష్యం అంతా పంచుకున్న తర్వాత, ఏ ఒక వ్యక్తి అయినా కానీ నేను పరిచర్య చేయాలనుకుంటున్నాను, లేదంటే నేను దేవుని పని చేయాలనుకుంటున్నాను అని మనం నిర్ణయించుకోవడము, లేదంటే దేవుని చిత్తానికి వదిలేసినప్పుడు దేవుడు ఆయనను ఉన్నతమైనటువంటి స్థానంలోనికి, ఈరోజు నేను వాక్యం చెప్పాలనుకుంటున్నాను, లేదంటే వచ్చే ఆదివారం నేను వాక్యం చెప్పాలంటే ఏదో ఒక రోజు నేను పరిచర్య చేయాలనుకుంటున్నానని మనం అనుకొని వాళ్ళకి ఇచ్చింటే బాగుండు, వీళ్ళకి ఇచ్చింటే బాగుండు అని అనుకుంటాం. అని అంకుల్ ఒకటే మాట చెప్పాడు, అయ్యా, నువ్వు నిస్వార్థంగా దేవుని కొరకు నిలబడి చేస్తే ఎవరు వాక్యం చెప్పాలని నిర్ణయించేది ఆయన. అప్పటికే ఆయన 25 సంవత్సరాల ముందు ఆయన ఒక సేవకుని కుమారుడు కూడా ఆచార క్రైస్తవంలో ఉన్నటువంటి కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి. ఆయన 25 సంవత్సరాల తర్వాత జరిగిన సాక్ష్యంలో చెప్పిన ఒకే మాట, దేవుడు నిన్ను వాడుకోవాలని ఉంటే, దేవుడు నిన్ను ఎక్కడైనా నిలబెట్టాలని ఉంటే ఎంతమంది అడ్డుకున్నా కానీ, లేదంటే ఎంతమందిలో ఉన్నా కానీ నీకు ఇవ్వవలసినటువంటి స్థానాన్ని దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. నువ్వు హృదయపూర్వకంగా దేవుణ్ణి గణపరచాల. కొన్నిసార్లు మనం కూడా అంటూ ఉంటాం, ఆయనకి ఇచ్చింటే బాగుండు వాక్యము, ఈయనకిచ్చింటే బాగుండు అని. నిజంగా అది కాదు మన ఉద్దేశం. దేవుడు నిన్ను నిలబెట్టాలని ఆశపడ్డా ఖచ్చితంగా నిలబెడతాడు, ఏ వ్యక్తినైనా సరే. కాబట్టి ఆ అంకులు ఈ 25 సంవత్సరాల్లో ఎన్నో పరిచర్య జీవితంలో అనుభవాలు చూస్తూ వచ్చినప్పటికీ తను చెప్పిన ఒకటే ఒక మాట, అయ్యా, దేవునికి నమ్మకంగా ఉంటే
దేవునికి మనం విశ్వాసంగా ఉంటే ఆయన ఖచ్చితంగా ఆయన పని కొరకు ఆయన వాష్రూమ్స్ కడిగినప్పుడు ఎంత ఆనందంగా పరిచర్య చేశాడో ఈరోజు పులిపీఠం మీద నిలబడి చేసే పరిచర్యను కూడా అంతే ఆనందంతో ప్రభువుకు మహిమకరంగా ప్రతిరోజు కూడా ఖాళీ చేయబడినటువంటి హృదయంతో ప్రభువారిని అడుగుతాడంట. కాబట్టి ఇందులో ఏం గొప్ప విషయము, మన వ్యక్తిగత విషయాలకు తెలుసుకోవాల్సింది ఎంత ఉందంటే చాలా నేర్చుకోవాలి ఈ విషయాలను బట్టి అనిపించింది. మీకు అందరికీ తెలుసో లేదో, నా మటుకు తెలుసు, మన ప్రేమ సహోదరుడు కూడా 5 నుంచి 7 సంవత్సరాలు కంప్లీట్గా హెబ్రోన్లో వాష్రూమ్స్ కడిగినటువంటి అనుభవంలో దేవుని యొక్క మందిరంలో పనిచేసినటువంటి వాడుగా చూస్తాం. ఆయన చూస్తే పైకి ఏం కనపడ్డి, ఏం చెప్పేటటువంటి వ్యక్తిలా కూడా ఉంటే ఎక్స్ప్రెసివ్ ఏం కాదు, కానీ ప్రభు కొరకు ఎక్కడున్నప్పటికి కూడా మహిమకరంగా దేవుని పని చేయడంలో ఎంతో విశ్వాసాన్ని కనపరుస్తూ ఉంటాడు. ఏది ఏమైనప్పటికి కూడా దేవునికి మహిమకరంగా జీవించాలి అని. అంటే ఆ తర్పీదు ఇక్కడ దొరుకుతూ ఉంది. ఆ యొక్క అన్ని చోట్ల దొరుకుతుండొచ్చు, కానీ ఈ ఉద్దేశం ప్రభుదాస్ అన్న చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మరి ఎంతగా ఎప్పుడైతే సేవకులు ఖచ్చితంగా ఆ కనపడని పరిచర్యను, ఆ తక్కువగా చూపే మనం అనుకుంటాం కదా ఇది తక్కువ పరిచర్య, ఇది పెద్ద పరిచర్య అని. అసలు ఏది చేసినా దేవుడు సమానమైన వరం ఇస్తాడు, ఏది చేసినా అది ఆయనకు మహిమకరం. కొలస్సీ పత్రికలో ఉంటుంది కదా అన్నమాట, మీరు ఏమి చేసినను అది ప్రభువుకు మహిమకరంగా ఉన్నట్లు, ప్రభువుకు చేసినట్టు మనం చేసినప్పుడు ఖచ్చితంగా మన యొక్క యాక్టివిటీస్లో దేవుడు మహింపరచబడతాడు. ఇంకో సాక్ష్యాన్ని కూడా నేను పంచుకోవాలని ఆశపడతా ఉన్నా. యాక్చువల్గా నేను గడిచిన ఒక 2-3 నెలల నుంచి కూడా అంటే 2-3 నెలలు కాదు, చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాం కీబోర్డ్ నేర్చుకుందామని. ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సమయం ఇప్పుడు దొరికేది కాదు. మరి ఈ నెలలో కీబోర్డ్ నేర్చుకుందామని అనుకున్నప్పుడు ఒక మంచి టీచర్ కూడా భారం కలిగినటువంటి వ్యక్తి, దాదాపుగా మంచి చాలామందికి ఉచితంగా నేర్పిస్తూ వచ్చాడు. కానీ ఉచితంగా నేర్పిస్తూ వస్తూ ఉంటే చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారని చాలా తక్కువ ఫీజుతో నేర్పిస్తూ ఉన్నాడు. సరే, నాకున్న టైమింగ్ అవైలబిలిటీని బట్టి మరి ఆ క్లాసెస్ అన్ని కంఫర్టబుల్గా ఉన్నందుకు సరే కీబోర్డ్ క్లాస్కి వెళ్దామని ఫస్ట్ క్లాస్కి వెళ్ళాను. ఫస్ట్ క్లాస్కి వెళ్తే నాకు అర్థమైంది ఏంటంటే కీబోర్డ్ క్లాస్ వెళ్ళాలి అంటే ముందు కీబోర్డ్ ఇంట్లో ఉండాలి, లేకపోతే కీబోర్డు నేర్చుకోలేం. ఒకవేళ నేర్చుకున్నా కానీ మనకు అందుబాటులో ఉంటేనే మనం అది ప్రాక్టీస్ చేయగలుగుతాం. నాకు అనిపించింది ఇప్పుడు దినాల్లో మన కీబోర్డ్ కొనేంత కెపాసిటీ మనకు అస్సలు లేదు. సో కొన్ని రోజుల తర్వాతనే మళ్ళీ చూద్దాంలే అని నేను ప్రార్థన చేసుకుంటూ వచ్చిన. గొప్ప విషయం ఏంటంటే నేను ఫస్ట్ క్లాస్ అటెండ్ అయ్యి వచ్చి మళ్ళీ తెల్లారి మార్నింగే దాదాపుగా నా అకౌంట్లో 25,000 పన్నట్టుగా నేను చూశాను. అది నాకు ఎక్కడి నుంచి వస్తుంది అనేది నేను చూడలే, కానీ లాస్ట్ ఇయర్ కంపెనీలో ట్యాక్స్ డిడక్ట్ అయింది నాకు. నేను ఆ కంపెనీలో నుంచి వచ్చేసినాను, ఇంకా నాకు ఆ అమౌంట్ రాదని కూడా నేను డిసైడ్ అయిపోయినా. దాదాపు చాలా రోజులు అయిపోయింది క్లెయిమ్ కూడా చేసి. నాకు తెలిసి లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ కూడా అయిపోయింది, పోయిందిలే, అదేం పెద్ద విషయం కాదు అనుకుంటూ వదిలేసిన. నేను ట్యాక్స్ అయితే క్లెయిమ్ చేసిన, ఫామ్స్ అన్నీ సబ్మిట్ చేయించిన, కానీ వస్తే వచ్చింది లేదంటే లేదన్నట్టు. ఆ కంపెనీ మారిన తర్వాత హోప్ కూడా లేదు. ప్రభు ఎంత గొప్పవాడంటే ఇది కొనాలంటే ఇప్పుడు దాదాపు మంచి కీబోర్డ్ అంటే కూడా ఒక 20,000 లేనిది దొరకట్లేదు, ఎలా ప్రభు అని అనుకుంటా ఉన్నప్పుడు మరి ప్రభు ఎంతగానో నాకు ఇచ్చిన సమాధానాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నా. రెండవ థాట్ లేకుండా మరి నెక్స్ట్ క్లాస్ లోపే కీబోర్డ్ కొనుక్కోవడానికి దేవుడు కృప చూపుతూ వచ్చాడు. నిజంగా అది ఇంకోసారి వచ్చినప్పుడో లేదంటే ఇంకా నాకు వేరే విషయాలకు ఉపయోగించినప్పుడు ఇంత ఆనందాన్ని ఇచ్చేదే కాదని నేను అనుకోలేదు. కానీ ప్రభు ఎప్పుడు ఏది చేయాలి అనేది నిజంగా ఆయనకు మనం నమ్మకంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మన యొక్క మన భక్తి జీవితంలో నిస్వార్థంగా ఆయన వైపు చూసినప్పుడు ఆయనకు మహిమ దొరుకుతున్న సందర్భాలు అది ఏదైనా సరే ఖచ్చితంగా ఆయన కార్యం చేసేటటువంటి వాడిగా ఉంటాడు అనేది ఈ సాక్ష్యం ద్వారా మరింతగా నేర్చుకుంటూ వచ్చాను. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థించిన మీ అందరికి కూడా అనేక విషయాల్లో ప్రతి ఒక్కరి ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. దేవునికే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ అన్న. కీబోర్డ్ తీసుకున్నారా మరి? తీసుకున్నాను, తెచ్చాను. ఏ నెంబర్ అది? యమహా i500 అన్న. i500. అవునవును, అవునన్నా. నా మనసులో అనుకుంటుంది కూడా అదే.
ప్రైజ్ ద అది లార్డ్ కొన్నాడా లేదా అని నువ్వు సాక్ష్యం చెబుతుంటే ఒకటే ఇదవుతుంది. మొన్న మాకు ఒకటే తీసుకొచ్చారన్న. ఇదవుతుంది. ప్రభు ఎంత గొప్పవాడంటే అదే యాక్చువల్గా అది కావాలి, అదే బాగుంటది, ఇంకేది బాగోదు. అదే తక్కువలో అదే స్టార్టింగ్ బేస్ అది. అదే అన్న. సో అది వెంటనే తీసుకున్నాను. దేవుడు ఎంత గొప్పవాడంటే ఆ టీచర్ ఎవరైతే నేను పోయే దగ్గర చెప్తాడో ఆయన ఫోన్ చేసి చెప్తే కీబోర్డ్ టీచర్స్కి 18% డిస్కౌంట్ అంట. అంటే 25-26 వేలు ఉన్నది 21,000కి వచ్చేసింది. దాని తర్వాత అవునవును. స్టాండ్ అని, బ్యాగ్ అని, నానాకవి దాంతో పాటు కూడా కొనడం జరిగింది. ఇవన్నీ కూడా దేవుడు అదే డిస్కౌంట్తో దొరకడానికి సాయం చేస్తూ వచ్చాడు. Thank you. నిజంగా ప్రేయర్ చేయండి. మంచిది. ముందు నేర్చుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ దానికి మంచిది, సమయం మంచిది. ప్రభు ఇచ్చినట్లు. థ్యాంక్ యూ. దాని మీద నేర్చుకోకుండా ఏదన్నా చిన్న 2,000 పెట్టి ఏదన్నా ఒకటి చిన్నది తీసుకున్నా. ఒకటి లైక్ కీబోర్డు క్యాషియో ఇన్స్టిట్యూట్లో కంపెనీలో 2,000 కాడి నుంచి ఉండి, అన్న. క్యాషియో కంపెనీలో 2,000 దగ్గర నుంచి ఉండి, అది ఒకటి తీసుకొని నేర్చుకో ఫస్ట్. ఎస్ అన్న. నేర్చుకోవడానికి అన్న ఇన్స్టిట్యూట్లో ఒకటి ఇచ్చాడు. మాకు నేర్చుకోవడానికి అక్కడ టీచరు నేర్చుకోవడానికి ఒకటి ఇచ్చాడు. చిన్నది ఒకటి తీసుకో. ఎస్ చిన్నవి అన్ని పెట్టాడు అట్లా. దీనికంటే కూడా హార్మోన్ మీద నేర్చుకోవటం ఇంకా తొందరగా వచ్చింది నీకు. Correct, ఎందుకంటే ఈ బోర్డు లో రెండు రీడ్లు ఒకటే పగులుతాయి, అవునవునన్న. కానీ ఒక్కొక్క రీడే కరెక్ట్ గా పలికిద్ది అనమాట. నీకు నేర్చుకోవాలంటే హార్మోన్ మీద బాగా వచ్చింది. ఇంకా నేను ఒంగోలు వస్తాలేను ఒక 2 రోజులు బళ్ళారి నుంచి డైరెక్ట్ గా. థ్యాంక్ యూ. మంచిది. దేవునికి స్తోత్రం. సో అది సాక్షులు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు దర్శనం కూడా కీబోర్డ్ విషయం మంచి అవగాహన ఉంది. మంచిది. ముఖ్యంగా మన యుగంలో పంచుకున్న విధంగా జాన్ విక్టర్ అంకుల్ వల్ల సాక్ష్యం విన్నాం కదండి. ఎంత నిజమంటే మన జీవితంలో దేవుడి వాక్యం చూస్తున్నాం. సో తను తగ్గించుకున్నవాడు సో హెచ్చింపబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడని. సో ఆ విధంగా దేవుని లేఖనాలు ఖచ్చితంగా అవి నెరవేరుతాయండి. సో ఈ సాక్ష్యం ద్వారా మనం అదే చూస్తున్నాం. అంకుల్ ఫస్ట్కి ఆయన మనసులో బేజారుపడ్డాడు, కానీ ఆయనకన్నా పై వ్యక్తి ఆ పని చేస్తున్న చూడడం ఆ వ్యక్తి అంకుల్కి ఒక స్ఫూర్తిగా మారాడు. అదేవిధంగా మన జీవితాలు కూడా ఆ విధంగా స్ఫూర్తిగా మరొకరికి మాదిరిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మన ప్రభు దర్శన కూడా అదేవిధంగా ఆ స్ఫూర్తిని అన్న చూపించాడు. సో దేవునికి స్తోత్రం కనుగాక. అంత పెద్ద మనిషి ఆయన తగ్గించుకొని ఆ పని చేస్తున్నప్పుడు చిన్న వాళ్ళగా మనకు కూడా ఒక మాదిరి, అవును కదా. మనం కూడా ఆ విధంగా ఉండాలి అని. ఎందుకంటే ఆ విధంగా మనం ఉన్నప్పుడే సో ఖచ్చితంగా దేవుని సేవలు మనం వాడబడతాం. సో దేవుడు మన హృదయాలను చూస్తాడు, ఆయన మనల్ని ఆయన ఇచ్చేస్తాడు. సో దేవునికి స్తోత్రం కనుక. అదేవిధంగా యుగేంద్ర అన్న విషయంలో కూడా దేవుడు చేసిన కార్యం బట్టి సో దేవునికి మహిమకరం కాక దేవుడు అన్న హృదయ వాంఛని ఆయన తీర్చాడు. సో ఆ సమయానికి తగినట్లుగా దేవుడు అన్నకు సహాయం చేశాడు. 25,000 ఒక పాత కంపెనీ నుంచి రావాల్సిన అమౌంట్ ని దేవుడు ఆ సమయానికి అన్నకు సమకూర్చి అది ఇంకా తక్కువలో కూడా 22,000కి అయితే దొరికినట్లు కూడా దేవుడు సహాయం చేశాడు. సో అన్న నెక్స్ట్ కీబోర్డ్ కూడా బాగా నేర్చుకోవాలని ప్రార్థన చేస్తాం. త్వరలో నేర్చుకొని దేవునామాన్ని మహిమపరచాలని ప్రార్థిస్తామండి. దేవునికి స్తోత్రం కనుక. దేవుడు చేసిన మీరు అన్నిటికీ దేవునికి మహిమ. సో ఇంకెవరైనా ఉంటే కూడా మీ సాక్ష్యాన్ని పంచుకొని దేవునామాన్ని మహిమపరచాలని మనం చేస్తున్నాం.
ప్రైజ్ లేడనా నేను ఒక చిన్న సాక్ష్యం చెప్దాం అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ లాస్ట్ 10 days నుంచి కొన్ని పరిస్థితుల మధ్య నుంచి వెళ్తున్నాను అనమాట. ఆ పరిస్థితులు చాలా ఇబ్బంది పెడుతున్నాయి, చాలా చిరాకు చేస్తున్నాయి. దేవుడి కృపను బట్టి దాంట్లోంచి నడుస్తున్నాను. కానీ ఆ పరిస్థితులన్నీ ఇంకా చుట్టూ ఉన్నాయన్నమాట. ఒకరోజు కూర్చుని నేను దేవుని వాక్యం చదువుతున్నాను. ప్రభు ఈరోజు నాతో మాట్లాడు, ఈ పరిస్థితులన్నిటిలోంచి నేను బయటికి రావడానికి, లేకపోతే పరిస్థితులు జయించడానికి. ఆ నడుస్తున్న రోజులన్నీ దేవుడు నడిపిస్తున్నాడు కాబట్టి ప్రశాంతంగానే ఉన్నాను. కానీ మళ్ళా ఆ పరిస్థితులన్నీ ఇంకా లైవ్ లోనే ఉంటున్నాయి అలాగా. సో కూర్చుని వాక్యం చదువుతున్నాను, వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తున్నాను. ప్రభా ఏదో ఒకటి మాట్లాడు అని చెప్తున్నాను అనమాట. మార్క్స్ వార్త 11వ అధ్యాయం చదువుతున్నప్పుడు మార్క్స్ వార్తలో ఆ 11వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన బేతనీ నుంచి వెళ్తున్నప్పుడు ఒక అంజూరపు చెట్టు చూస్తాడు. దాని దగ్గర ఏదైనా ఫలం ఉంటుందేమో అని చూసినప్పుడు దాంట్లో ఏ ఫలం లేనప్పుడు దాన్ని ఆయన శపిస్తాడు. ఎన్నటికీ నీ పండ్లు ఇంకెవరు తినుకుందరు గాక. తర్వాత మళ్ళా సాయంత్రానికి అటువైపు మళ్ళీ మార్నింగ్ ఆ వైపు వచ్చినప్పుడు అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉంటాయి. అది మార్క్స్ వార్త 11:20లో ఉంటది అనమాట. సో ఇది చదువుతున్నాను, జస్ట్ అలా ఇది చాలా సార్లు చదువుతూ అలా ముందుకు వెళ్ళిపోతున్నాను. కానీ 20 వచ్చిన తర్వాత నుంచి అసలు తర్వాత చదవలేకపోతున్నాను నేను. అంజురపు వేళ్ళు మొదలుకొని ఎండుట చూచిరి అనేది ఆ వాక్యం దగ్గర ఆగిపోతుంది నా మనసు. ఈ ఎండిపోవడం ఏంటి? ఇప్పుడు మామూలుగా నెగిటివ్ గా చూసుకుంటే ఎండిపోవడం అనేది నెగిటివ్ సెన్స్ లో ఉంటది. ఆ పరిస్థితులన్నీ కూడా చిరాకు పెట్టే పరిస్థితి. ఈ ఎండిపోవడం అనేది ఒక నెగిటివ్ సెన్స్, ఒక నెగిటివ్ అట్మాస్ఫియర్ కనబడుతూ ఉంటది. ఎండిపోవడం అనేది అక్కడ ఆగిపోయింది నా మనసు. ఇంకా అక్కడి నుంచి చదవలేకపోతున్నాను. అక్కడి నుంచి నా మనసు ఇంక వేరే నెక్స్ట్ వర్డ్స్కి వెళ్ళట్లేదు. అంజూరపు చెట్టు ఎండిపోయింది, ఇదే మనసులో అలా తిరుగుతూ ఉంది. అలా చూస్తున్నాను ఆ వాక్యాన్ని. దాంట్లో ఏముంటుంది నాకేం అర్థం కావట్లేదు అనమాట. ఓకే, అంజూరపు చెట్టు ఎండిపోవడానికి అసలు ఫలాలు ఇచ్చే కాలమే కాదు, అది ఆకులు పచ్చగా ఉండడం చూసి అక్కడికి వెళ్ళి అడిగాడు. అవన్నీ దాని గురించి ఒక దీంట్లో ఏమైనా ఉంటదేమో అని దాని గురించి ఎలాగా చదువుతున్నాను. ఆ రెఫరెన్స్ బైబిల్స్ అనేది చూస్తున్నాను. దాని కాంటెక్స్ట్ అంతా వేరు. పచ్చగా ఉండి ఫలాలు లేకపోవడం బట్టి ఆయన శపించడం, దాని కాంటెక్స్ట్ అంతా వేరు. దానికి రకరకాల ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. అది ఏది కూడా నా సిచ్యువేషన్ కి నాకు ఆప్ట్ గా లేదనమాట. అది నా సిచ్యువేషన్ లో దాన్ని అప్లై చేసుకోవడానికి నాకేం అర్థం కావట్లేదు. అలా చూస్తున్నాను అంతే. ఎండిపోయింది అని అలా చూస్తున్నాను. మిగతా రెఫరెన్స్ బైబిల్స్ అన్ని చదువుతున్నప్పుడు అక్కడున్న ఎక్స్ప్లెనేషన్, నాకున్న నేను అడుగుతున్న పరిస్థితుల నుంచి ఆ వాక్యం నాకేది అప్లై అవ్వట్లేదు. కానీ వేరే వాక్యానికి వెళ్ళలేకపోతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పోడంటే, ప్రభుదాస్ అన్న రుచి చూచి ఎరిగితిని పాటలుగా అందుకున్న వెంటనే నాకు గొప్ప సంతోషం అనిపించింది. రాత్ర నేను నా బెడ్ మీదకి వెళ్తున్నప్పుడు మనస్ఫూర్తిగా మా పిల్లల్ని కీబోర్డ్ ప్లే చేయమని చెప్పి కూర్చుని ఆ చరణాలన్నీ, ఆ పల్లవి చరణాలన్నీ మనస్ఫూర్తిగా పాడుకుని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడని సంతోషంగా వాళ్ళతో పాటు పాడి నేను నా మనసు మీదకి వెళ్ళి హ్యాపీగా నిద్రపోయి లేచినంటే మళ్ళీ ప్రభుదాసన రుచి చూచి ఎరిగితినని పాడడం మొదలు పెట్టాడు అనమాట. ఆయన చాలా సంతోషం అనిపించింది. అసలు ఆయన ఎంత ఉత్తముడు అంటే, ఈ వాక్యం దగ్గర ఆగిపోయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. సడన్ గా ఆ కాంటెక్స్ట్ లోంచి, ఆ మాటలోంచి నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు అనమాట. వాక్యం నుంచి యేసు ప్రభు అంజురపు చెట్టుని ఎండిపోమన్నప్పుడు ఆ తర్వాత చూసేసరికి అది ఎండిపోయింది. దేవుడు నాతో మాట్లాడడం మొదలు పెట్టాడు. ఏం మాట్లాడాడంటే, ఆయన దేంట్లోంచి అయితే జీవం తీసేశాడో మళ్ళా దాంట్లోకి జీవం రాదు, ఎన్నటికీ కూడా రాదు. అది మళ్ళా ఎండిపోయిందని చిగురింపు చేసేవాడు ఆయనే.
మోడైపోయిందని చిగురింపు చేసేవాడు ఆయనే. కానీ ఆయనే ఎండిపో చేస్తే మళ్ళా దాంట్లోకి ఎప్పటికీ జీవం రాదు అని దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడనమాట. వెంటనే నా పరిస్థితులన్నిటిని ఒకసారి నా చుట్టూ ఏదైతే లైవ్లీగా ఉన్నాయో వాటన్నిటిని దేవుడు చూపిస్తూ, ఇవి ఆల్రెడీ ఎండిపో చేశాడు దేవుడు. ఆటిలోంచి జీవం తీసేశాడు. అవేవి కూడా జీవం లేనివి అని మాట్లాడడం మొదలుపెట్టాడనమాట. అప్పటి వరకు ఆ 10 రోజులు ఆటిలోంచి దేవుని కృపను బట్టి నేను నడుస్తూ ఉన్నాను. కానీ ఒక్కసారిగా దేవుడు దీంట్లోంచి జీవాన్ని తీసేశాడు. ఇవన్నీ జీవం లేనివి. జీవం లేనివి నా చుట్టూ ఉన్నాయి. జీవం లేని ఆటిల కోసం దేనికి భయపడ్డం అనేది దేవుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు అవన్నీ అలా కూలిపోయినట్టు అయిపోయాయన్నమాట. నా చుట్టూ తిరుగుతున్నవన్నీ జీవం లేని జీవోత్సవాలుగా నా ఎదురుగుండా కనబడుతున్నాయి. జీవం లేని ఆటిల కోసం నేను భయపడ్డం ఎందుకు? అనేది వచ్చి వెంటనే అట్లా కంప్లీట్‌గా విడుదల పొందాను. అక్కడి నుంచి లేచి గొంతులేసి ప్రభువా, నేను నా చుట్టూ ఉన్న ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోంచి 2000 సంవత్సరాల క్రితమే నువ్వు వాటిని జీవం లేని వాటిలుగా చేసావు. ఇప్పటి వరకు జీవం లేని వాటి కోసం నేను ఆలోచిస్తున్నానా అని జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి అట్లన్నిటిలోంచి విడుదల పొంది వెంటనే ఇన్స్టెంట్ గా అవన్నీ జస్ట్ డిలీటెడ్ అన్నమాట ఫ్రమ్ మై లైఫ్. వెంటనే ఆరాధించడానికి, ఆయన బట్టి సంతోషించడానికి ఆ ఇంట్లో ఎవరు లేరు. నా వైఫ్ జాబ్కి వెళ్ళిపోయింది, పిల్లలు స్కూల్కి వెళ్ళారు. పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో ఏమో నాకు అసలు ఏం ఆలోచించలేదు. గట్టిగా కేకలు పెడుతూ ఆయన ఆరాధిస్తూ స్తుతిస్తూ సంతోషంగా గెంతులేస్తూ ఆయన సన్నిధిలో చాలా చాలా సంతోషించి ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించాను. సో దేవుడి ఈ మాట ఆ కాంటెక్స్ట్ వేరు, కానీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏంటంటే ఆయన దేంట్లోంచి అయితే జీవాన్ని తీసేశాడో మళ్ళా దాంట్లోకి ఎవ్వరు కూడా జీవాన్ని నింపలేరు. నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఏవైతే నన్ను ఇబ్బంది చేసాయో ఆ పరిస్థితులన్నిటినీ ఎప్పుడో దేవుడు అట్లా జయించి వాటన్నిటిని నాశనం చేశాడు. కాబట్టి ఆయన నాశనం చేసింది మళ్ళా ఎన్నటికీ కూడా నా జీవితంలోకి రావు. నా ఆలోచన గాని నా అజ్ఞానం గాని తీసుకురావాలి తప్ప వాటికి ఎన్నటికీ కూడా శక్తి ఉండదు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని ఉంటది కదా, మరణాన్ని దేవుడు జయించాడు, శాపాన్ని జయించాడు, రోగాన్ని జయించాడు. ఇవేమైనా మన చుట్టూ ఉంటే వాటికి అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అట్లన్నిటిని దేవుడు ఎప్పుడు జయించాడు. వాటికి అసలు జీవం లేనివి. నేను ఎదుర్కొన్న సిచ్యువేషన్ లో కూడా దేవుడు ఈ మాటల ద్వారా, ఈ వాక్యం ద్వారా, అరే బాబు నువ్వు ఎదుర్కొంటున్నవన్నీ అంటే నువ్వు ఏదైతే ఇబ్బంది పడుతున్నావో అవన్నీ జీవం లేనివి, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని వాక్యం ద్వారా మాట్లాడేసరికి గొప్ప విడుదల, గొప్ప సంతోషం, గొప్ప సమాధానం మనసుకు వచ్చిందనమాట. నిజంగా దేవుడు ఉత్తముడని ఆ రోజు మరొకసారి రుచి చూసి తెలుసుకున్నాను. అవన్నీ గుర్తు చేసుకుని రాత్రి సంతోషంగా పాటలు పాడుతూ రాత్రి 8 గంటలకు 12 గంటలకు పాడి పడుకున్నాం అనమాట. సో ఉదయాన్నే ప్రభుదాస్ అన్న మళ్ళా మాట గుర్తు చేశారు. గుర్తు చేసినప్పుడు అన్న కూడా ఇప్పుడు లీడ్ చేస్తున్న అన్న కూడా దేవుడు ఏదైనా వాక్యం ద్వారా మీతో మాట్లాడారా అది కూడా పంచుకోండి అనేసరికి అవును కదా అని మళ్ళా గుర్తు తెచ్చి వెంటనే సాక్ష్యం చెప్పాలనిపించింది అనమాట. ఈ సాక్ష్యాన్ని బట్టి, దేవుడి గొప్పతనాన్ని బట్టి, దేవుని సజీవమైన వాక్కును బట్టి, పరిశుద్ధాత్మ దేవుని బట్టి ఆయనకే సమస్త ఘనత మహిమ చెల్లును గాక. థ్యాంక్ యూ బ్రదర్. ప్రజలన్నా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎంత దేవుని యొక్క గొప్ప వాక్య ప్రత్యక్షత దేవుడు కనపరిచాడు కదండి. దేవునికి స్తోత్రం. ఎన్నోసార్లు ఆ వాక్యం మనం చదువుకుంటుంటాం. అయితే అన్న చెప్తున్నప్పుడు అన్న పరిస్థితులకు ఏ విధంగా అన్వయం అవుతుందో అన్న ఒక ఆలోచనలో అన్న ఉన్నప్పుడు సో పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్యాన్ని ప్రత్యక్షపరిచినప్పుడు రెవల్యూషన్ ఏ విధంగా దేవుడు ఆ వాక్య ప్రకటన ఇచ్చినప్పుడు వాక్యం రాయబడింది కదండి. ఆ వాక్యపు ప్రత్యక్షతతో దేవుని మాట వెలువడినప్పుడు వెలుగు కలుగుతుందని. సో ఆ విధంగా దేవుడు ఆ వెలుగును నింపి తన పరిస్థితులను ఆయన మార్చినాడు. గొప్ప కార్యం దేవుడు చేశాడు అన్న వాక్యం అంటే ఈ సాక్ష్యం పంచుకుంటున్నప్పుడు నా మనసులో ఒక ఆలోచన దేవుడు ఇస్తున్నా. అంటే ఆ రోజు దావీదు కూడా సందిగ్ధమైన పరిస్థితిలో ఆయన పడినప్పుడు తన తోడుగా ఉన్నవారే రాళ్ళు రూపి ఆయన్ని చంపాలా అన్న ఆలోచనలో వారు ఉన్నప్పుడు దావీదు విషయం ఒక మాట అక్కడ చూసాం కదండి. దావీదు తన్ను తాను తన దేవుని యందు బలపరుచుకొని ఒక మాట రాయబడి ఉంటుంది. సో దేవునికి స్తోత్రం. అంటే అటువంటి సందిగ్ధమైన పరిస్థితులు, ఎవరు సహాయపడని పరిస్థితుల్లో, దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అంటే దేవుని వైపు మనం చూసినప్పుడు ఖచ్చితంగా ఏ విధంగా మనల్ని దేవుని యందు మనల్ని మనం బలపరచగలమో సో ఈరోజు రాజాజన్న పంచుకున్న సాక్ష్యం ద్వారా, అనుభవ సాక్ష్యం ద్వారా మనము తెలుసుకుంటున్నామండి. నిజమంటే
అంటే అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేని వైపు చూసినప్పుడు, ఆయన వాక్యం వైపు చూసినప్పుడు, ఆయన సన్నిధిలో మనం సమయం గడిపినప్పుడు ఖచ్చితంగా సో దేవుడే ఆయన మాట్లాడతాడు. మన పరిస్థితి నిజమైన పరిష్కారాన్ని ఆయన ఇస్తాడు. శాశ్వతమైన నిజమైన పరిష్కారాన్ని ఇస్తాడు. సో దేవునికి స్తోత్రం. సో దేవుడు ఏదైతే జీవం లేకుండా చేశాడో అవి ఎన్నటి కూడా అవి జీవము ఉండదు. ఇంకా ఆ పరిస్థితులు మనకి మన జీవితంలోకి పని చేయవని మనం చూస్తున్నాం. అన్న ఒక మాట అన్నాడు, మనకు అవిశ్వాసము మన అజ్ఞానము తప్ప అవి మన మీద వాటికి ఏ అధికారం ఉండదని. సో 2000 సంవత్సరాల క్రితమే దేవుడు వాటిని మన విషయంలో వాటిని దేవుడు నిర్మూలన చేశాడు. సో దేవునికి స్తోత్రం కనుక ఏది కూడా మనం భయపడటానికి వీలు లేదు. సో దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసం మనం కలిగి మనం జీవించినప్పుడు ఆ భయం తొలగిపోతుంది. సో దేవుడి యొక్క గొప్ప కార్యం మన జీవితంలో చూస్తాము. సో దేవునికి మనకి మహిమ కలుగును. ఈ యొక్క సాక్షుల ద్వారా ఎంతోమంది మనము బలపరచబడి ఉన్నామని నేను విశ్వసిస్తున్నానండి. ఇక మనము ప్రతి నిత్యము కూడా మన జీవితంలో వెళ్ళే పరిస్థితుల్లో ఆ విధంగా చీకటమై ఉన్నప్పుడు ఖచ్చితంగా సో దేవుని ఆధారపడినప్పుడు ఆయన వైపు చూసినప్పుడు మన జీవితంలో దేవుని గొప్ప వెలుగుతో మనము నింపబడతాం. మన వాట్సాప్ లో కూడా ఎవరో పంపించారు, ఒక పెద్ద మనిషి ఆయన ఇదే మాట అంటున్నాడు. పరిస్థితులు ఏదన్నప్పటికీ కూడా నువ్వు దేవుని ఎద్దుకు వెళ్ళి ఆయన సన్నిధిలో మోకరించి నువ్వు ప్రార్థన చేయి, దేవుని వాక్యం చదువు, దేవుడు మీతో మాట్లాడతాడు అని ఒక మంచి విషయం చెప్తున్నాడు అనమాట. ఈరోజు నిజంగా సాక్ష్యం ద్వారా మనం వింటున్నాం. సో దేవునికి మహిమ కలుగును గాక. పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు, వ్యక్తుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. సో ప్రభుదాసన పడిన పాట ద్వారా కూడా దేవుడు ఎంత సంతోషాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. సో ఈ విధంగా మన అందరిని దేవుడు వాడుకుంటున్నాడు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనం చింత చేయకుండా, భయపడకుండా, దిగులు చెందకుండా ప్రభు ఇప్పుడు చూస్తే ఎల్లప్పుడు కూడా ఆనందంతో గంతులు వేస్తూ మనము ప్రభు కొరకు జీవిస్తామండి. సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకెవరు ఉంటే కూడా మీ సాక్ష్యం పంచుకొని దేవుని నామని మహిమపరచడం మనం చేస్తున్నాండి. రాజాజీ బ్రదర్ సమయం బట్టి, సందర్భాన్ని బట్టి నేను ఒక మాట చెబుతాను. అంటే ఒక బ్రదర్ వచ్చి ఇట్లా అడిగాడు, ఇది పండ్ల కాలం కాదు కదా, మరి పండ్లు ఎట్టుంటాయి అని వెళ్ళాడు, ఎందుకు చెప్పించాడు అని ఒక బ్రదర్ అడిగాడు. అడిగితే పండ్ల కాలం అని కాదని మనకెట తెలుసు, దేవుడు తెలుసు. ఎందుకంటే సృష్టి యావత్తును కలగజేసినప్పుడు ఏది ఎప్పుడు ఫలించాలనేది అన్నమాట అని తెలుసు. కొన్ని పండ్లేమో మేము వేసవికాలంలో చూస్తే కొన్ని పండ్లు ముందే వస్తాయి, కొన్ని పండ్లు లేటుగా పండుతాయి అన్నమాట. ఏది ఎప్పుడు పండాలి అంటే అన్నీ ఒకేసారి పండవు. మామిడికాయలు ఇక్కడ అవలోపాడు మామిడికాయ అంటే ప్రపంచంలోనే అది పెద్ద ఫేమస్, అది ఇండియాలోనే. అయితే మామిడి పండ్లని ఒకేసారి పండవు, కొన్ని ముందు, కొన్ని వెనక, కొన్ని మీడియంలు అట్ట పండుతాయి అన్నమాట, ఒకేసారి పండవయి. అలాగనే ఇప్పుడు యాపకాయలు చూడండి, యాపకాయలు వచ్చేసి ఎండాకాలంలో పండుతాయి, ఏ కాలంలో యాపకాయలు పండవు. ఇప్పుడు మా ఇంటి ముందు ఒక చెట్టు ఉంది, యాపకాయలు ఫుల్గా వచ్చేసినాయి దానికి. మరి ఇది కాలం కాదు కదా, రాకూడదు కదా. అలాగనే ఆ చెట్టుకి ఫలాలు వచ్చే టైం ఆయనకి తెలుసు, అది ఫలాల టైమే కావచ్చు అది. కాబట్టి అది ఫలాలు వెతకడానికి వెళ్ళినప్పుడు ఫలం కనపడలేదు. కాబట్టి దేవుడు మనల్ని నేనేం అర్థం చేసుకున్నానంటే, దేవుడు మనల్ని ఏ టైంలోనైనా మన ఫలాలు అడగొచ్చు. మనం నిత్యము ఫలిస్తూనే ఉండాలి మనం. అందుకనే ప్రకటన గ్రంథంలో మనం ఒక చూస్తాము, అది అక్కడ ఫలాల చెట్లు ఉండి అక్కడ ఏటి ఒడ్డున అవి నిత్యము ఫలిస్తూనే ఉంటాయి అంట. అవి ఇక వాటికి సీజన్తో పని లేదు, ఇక అవి నిత్యము అవి ఆ ఫలాలు ఇస్తూనే ఉంటాయి అంట, అవి నిత్యం కూడా. మరి ఇలాంటి చెట్లు మనం చూసినప్పుడు మనకు కూడా చాలా ఆశ్చర్యమైన విషయం ఉంటుంది. ప్రభు మనం దేని కొరకు సిద్ధపరుస్తున్నాడు, దేని కొరకై బలపరుస్తున్నాడు, ఏ విధానాల్లో కొనసాగమని దేవుని ఆత్మ ప్రేరేపణ అవుతుంది అనే విషయాలు మనం అందరం తీసుకుంటే నిజంగా మనం నిత్యము ఫలించే వాళ్ళంగా మనం అనేకులకు మన ఫలాల ద్వారా సంతోషం కలిగేటటువంటి విధానంలో దేవుడు మనల్ని వాడుకుంటాడు అన్నమాట. అలాగూ మనందరినీ కూడా ఆ దేవాతి దేవుడు మనల్ని సిద్ధపరచుకొని ప్రభు వాడుకుని కాక. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అన్న. ఈరోజు మనం ముఖ్యంగా వాక్యపు ఇన్సైట్స్, ప్రత్యక్షతల గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సాక్ష్యాలన్నిటిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సార్ ఒకవేళ ఎవరు ఉంటే కూడా
పంచుకోవడం లేకపోతే చివరిగా మనము ప్రార్థనతో ముగించుకుందాం.